పార్లమెంట్ ఎలక్షన్ ప్రతి ఒక్కరూ ఓటేయడానికి వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను కూడా వచ్చి ఓటు వేశాను. అదేవిధంగా ఇప్పటికీ మెసేజ్ వస్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎక్కువ శాతము 70-75% కాంగ్రెస్కి వేస్తూ ఉన్నారని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు, ఎందుకే కాంగ్రెస్కి వేస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు కట్టి అన్ని విధాలు కట్టి 60-70 years డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. 10 yearsలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పేరు మీద కానీ అన్ని ట్యాక్సులు డబ్బుల కంటే ఎక్కువ చేసి డెవలప్మెంట్ చేయకుండా ఏదైతే గతంలో బీజేపీ రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇంత డెవలప్ చేసుకున్నాం, ఇన్ని సబ్స్టేషన్లు పెట్టుకున్నాం, అన్ని ప్లాంట్స్ చేసుకున్నాం, కాలేజీలు కట్టుకున్నాం, ఈ విధంగా అన్ని విధాలు డెవలప్ చేస్తేనే మనకు 70 సంవత్సరాల్లో 60 లక్షల కోట్లు అయినాయి. ఇప్పుడేమో కేవలం 10 yearsలో దానికి డబుల్ చేసి డెవలప్మెంట్ లేదు, ప్లస్ మన ప్రజలకేమో బాగా ఇష్టం వచ్చిన జిఎస్టీ పేరు మీద మంత్లీ 2 లక్షల కోట్లు కలెక్షన్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నదే. అవన్నీ ప్రజలు గమనించేందుకు తప్పనిసరిగా పెద్ద ఎత్తున యావత్ ఇండియాలోనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలుస్తుంది.